నడిపించాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘము దీవించబడాలి. సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా రేపొద్దున్న రెండవ రాకడలో ప్రభువుతో పాటు ఎదుర్కొనేటట్లుగా ఉండాలి అని చెప్పి ఆశతో ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారు. కనుక నీవు ఈ రాత్రి ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభు సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఉపవాసముతో, ఒకవేళ ఈ రోజు ఉపవాసము లేకపోయినా రేపు ఎల్లుండా కనీసం 2 రోజులైన ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా సంఘానికి ఒక మాట చెప్తాను. 3 రోజులు ఉపవాసం ఉంటే 300 దేవుడు కూలిస్తారు. ఎన్ని వందలు చెప్పండి గట్టి. 2 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు 200 కూలిస్తాడు. ఎన్ని వందలు? 1 రోజు ఉపవాసం ఉంటే ఎంత ఇస్తాడు? మీకు 300 కావాలా 100 కావాలా చెయ్యొస్తున్నాను అంటే, అయ్యగారు 100 ఎందుకు కోరుకుంటాం, మేము మాకు 300 కావాలని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉంటారు. స్తోత్రం చెప్పండి. కనుక దేవుని దగ్గర మనం ఉన్న ఉపవాసం వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో నీవు కడుపు మార్చుకోవడం వ్యర్థం కాదు. కనుక కడుపును మార్చుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో యేసయ్య దగ్గర నుంచి అద్భుతమైనటువంటి దీవెనలు నిండుగా నిశ్చయముగా మనందరి మీద ప్రభు కుమ్మరించును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథం 132వ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతాను. కీర్తనల గ్రంథం 132వ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు చదవండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లా అనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనని. నువ్వు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అందరూ కూడా నా వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 132వ కీర్తన మొదటి నుండి 5 వచనాలు మనం చదివాం. ఈ 5 వచనాల్లో కూడా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనబడుద్ది, మరొక వ్యక్తి చేసుకున్నటువంటి సమర్పణ మనకు కనబడుద్ది. అమ్మ నా వైపు చూడండి. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన కనబడుద్ది, మరొక వ్యక్తి చేసుకుంటున్నటువంటి సమర్పణ కనబడుద్ది. ఈ వాక్యం బాగా చదివితే నాతాను ప్రవక్త దావీదును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఒకరోజు దావీదు భక్తుడు ఒక రాత్రి పడుకుని తన యొక్క దేవదారు వృక్షముతో, దేవదారు ఆ తలుపులతో, దేవదారుతో చేయబడినటువంటి ఆ మంచి గృహములో ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నేను ఎంత చక్కని నివాసములో ఉంటున్నాను, నేను ఎంత అందమైనటువంటి గృహములో నేను ఉన్నాను. ఇదిగో పట్టు పరుపు పైన పడుకున్నాను, కబలకాటు మంచం మీద నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. నా దేవుని మందసం గుడారములో ఉన్నది, నా దేవుని మందసం తేరాలో ఉన్నది, నా దేవుని మందసం చలికి ఎండకి లేక వాళ్ళకి తడిసేటువంటి ఆ గుడారములో ఆ తేరాలో ఉన్నది. కనుక దేవుని మందసం ఉండడానికి ఒక మంచి సుందరమైనటువంటి మందిరాన్ని నేను కట్టించాలి అని చెప్పి దావీదు భక్తుడు నాతాను ప్రవక్తని పిలిపించాడు. నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు, అయ్యా నాతాను ప్రవక్త, ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసుకుంటున్నాను. రాత్రి పడుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవునికి మందిరం కట్టించాలని, దేవుని మందసం ఉండడానికి ఒక మంచి మందిరాన్ని కట్టించాలని చెప్పి నాకు ఆలోచన వచ్చిందయ్యా. ఇప్పుడు మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను అని చెప్పి
నాతాను ప్రవక్తకు చెప్పగా ప్రవక్త అన్నాడు, అయ్యా నీకు వచ్చిన ఆలోచన మంచిది, దేవుని కొరకు నువ్వు ఒక గొప్ప పని చేయాలనుకుంటున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, చెయ్యయ్యా నువ్వు ఆలోచించినట్లుగా అని చెప్పి ఈయన దావీదును ధైర్యపరిచి నాతాను ప్రవక్త ఇంటికి వెళ్ళిపోయాడు. నా వైపు చూడందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దావీదు నీకు మందిరాన్ని కట్టిస్తానంటున్నాడు, కట్టించొచ్చా కట్టించకూడదా, ఎలా కట్టాలయ్యా నీ మందిరం అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దావీదు మందిరాన్ని కట్టడానికి లేదు, దావీదు కొడుకు చేత నేను మందిరాన్ని కట్టిస్తాను. ఇదిగో దావీదు మందిరాన్ని కట్టడానికి వీలు లేదు, ఆయన యుద్ధాలు చేశాడు, రక్తాన్ని చిందించాడు, ఆయన చేతుల నిండా రక్తమే కనబడుతుంది, కనుక ఆయన కొడుకైన సొలొమోనుతో నేను మందిరాన్ని కట్టిస్తాను, ఆయన మందిరాన్ని కట్టడానికి వీలు లేదని వెళ్ళి దావీదుతో చెప్పు అని చెప్పి నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపగా, దావీదు దగ్గరికి వచ్చిన నాతాను ప్రవక్త దావీదుతో మాట చెప్పగా దావీదు ఒక తీర్మానానికి వచ్చాడు. 3-5 వచనాల్లో అనుకుంటున్నాడు, యాకోబు బలిష్ఠునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమని చేసుకుంటున్నాడు తెలుసా దావీదు? యెహోవాకి నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము నేను చూచే వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించును, నేను బరుండేటువంటి మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కొనికి పాటు రానియను. చేతులెత్తి స్తోత్రం చెప్తా. ఆ వాక్యం చదవంగానే మీకు అర్థమైపోద్ది, నేను కొంత వివరిస్తాను. 1-2 వచనాలనేమో ప్రవక్త చేస్తున్న ప్రార్థన మనకు కనబడదు. 3-5 వచనాలు కంబైన్డ్ గా కలిపే ఉంటాయి. ఈ 3-4-5 వచనాల్లో దావీదు చేసుకుంటున్నటువంటి సమర్పణ మనకు కనబడదు. సమర్పణ లేకపోతే మీకు అర్థమయ్యే భాషలో అక్కడ రాయబడిన మాట ప్రకారంగా మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడమ్మా? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇటేపు నుంచి ఫోన్ చేశారు అనుకో ఎవరైనా, మీరేం చేస్తారు? చెప్పండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఏం చేస్తారు? హలో అంటారు ముందు, హలో ఎవరో అంటాం. ఒకవేళ హలో అనుకోకుండా ఇటేపు నుండి తలకాయ అంటాం అనుకో, అవతల నుంచి స్వరం ఏమవుతుంది? రే ఉన్నావా పోయావా, ఎన్నావా, హలో హలో అంటాడు అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. మేము చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? చెప్పండి గట్టిగా. అది సమాధానం చెప్పాలి. కొంచెం హలో అనకండి, ఇక్కడ కొంచెం సమాధానం చెప్పాలి. మీరేం ఎలా చూస్తున్నారు అనుకో, కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. మీరు చూస్తున్నారు, నిద్రపోతున్నారు, వింటున్నారు, లేకపోతే అలాగే పడుకుంటున్నారు, మాకు అర్థం కాదు. కనుక కొంచెం మీ చేతులు జోడించి చెప్తున్నా, కొంచెం నాకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు దావీదు. ఏమని చేసుకుంటున్నాడు? అయ్యా నీ మందిరాన్ని కట్టే వరకు, నీ మందిరానికి నివాస స్థలము చూసే వరకు నా మంచం మీదకి నేను ఎక్కను ప్రభువా, పరుపు మీద నేను పడుకోను ప్రభువా, నా కన్నులకు నిద్ర రానివ్వను ప్రభువా, నా కనురెప్పలకు కుడికిపాటు నేను రానివ్వను ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా, స్థలము దొరికే వరకు, మందిరము కట్టే వరకు, మందిరము కట్టబడే వరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ఒక సమర్పణ చేసుకుంటున్నాడు. ఈరోజు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా ఒక సమర్పణ చేసుకోవాలి. ప్రభువా ఈ 3 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపు 2 రోజులైనా ఉపవాసం ఉంటానయ్యా, కడుపు మాడిన, శరీరం బలహీనమైన, ఆకలి పేగులో అరుస్తూ ఉన్నా, అయ్యా నా లోపల నా శరీరం బలహీనమైపోతున్నా, ఈ 2 రోజులైనా నేను ఉపవాసం ఉంటాను ప్రభు అని ఒక సమర్పణ ఖచ్చితంగా ఈ రాత్రి నీవు చేసుకుని నీ ఇంటికి నీవు తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా కాన్సెప్ట్ ఒకటే, మనందరం దేవుని దగ్గర సమర్పణ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సమర్పణ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు వాక్యం అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసుకోవాలి మనం? చెప్పండి, ఏం చేసుకోవాలి? సమర్పణ అన్నా, త్యాగం అన్నా, అర్పణ అన్నా
మొక్కుబడి అన్నా ఇవన్నీ ఒకే కోవలోనికి వస్తాయి. ఇప్పుడు దావీదు మొక్కుబడి చేసుకుంటున్నాడు. మందిరం కట్టాలి, అప్పుడే నేను నిద్రపోతాను, అప్పటి వరకు నేను నిద్రపోను, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు, ఒక సమర్పణ చేసుకుంటున్నాడు, ఒక త్యాగం చేసుకుంటున్నాడు ప్రభు దగ్గర. ఈ రాత్రి నీవు కూడా, అయ్యా నా భర్త కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నా భార్య కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, అయ్యా మేము కుటుంబంతో మందిరానికి వస్తామయ్యా, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు సేవకులు ఎంతో భారముతో పెడుతున్నారయ్యా, కనీసం 2 రోజులైనా ఉపవాసం ఉంటారయ్యా, కనీసం 1 రోజైనా ఉపవాసం ఉంటారయ్యా అని ప్రభు దగ్గర నీవు సమర్పణ లేక మొక్కుబడి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని దగ్గర ఎవరైతే సమర్పణ చేసుకుంటారో వారందరి జీవితాలను అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు బైబిల్లోంచి జ్ఞాపకం చేస్తాను, అవసరం లేదు, ఎవరు వాక్యం తీయదు, నేను చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివితే, దేవుడు అబ్రహాముకి కొడుకునిచ్చిన తర్వాత, ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి తీసుకుని మోరియా పర్వతం మీద నేను చూపించేటువంటి స్థలములో నీవు అతనిని నాకేం చెయ్యాలి? చెప్పండి గట్టి. కొడుకుని బలివ్వాలి అని అంటే సంతోషమా దుఃఖమా? ఎవరైనా ఇవ్వగలరు? అసలు ఎవరు కూడా కొడుకుని ఇవ్వలేరు. అయ్యా అవసరమైతే నన్ను తీసుకోండి, అవసరమైతే నా ప్రాణం తీసుకోండి అంటారు తప్ప తల్లిదండ్రులు కొడుకు ప్రాణం ఇవ్వడానికి మనసు ఒప్పదు, కూతురు ప్రాణం ఇవ్వడానికి మనసు ఒప్పదు. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ ప్రాణం కాదయ్యా, నీ కొడుకు ప్రాణం నాకు కావాలి, నీ కొడుకును నాకు అర్పించాలి, నీ కొడుకును నాకు మొక్కుబడి చేయాలి, నీ కొడుకును నాకు ఇదిగో దాన బలిగా, లేకపోతే ఇదిగో నీవు నీ కుమారుని అర్పించాలి అని అడిగితే అబ్రహాము గారు మారు మాట మాట్లాడుకోకుండా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయి మోరియా పర్వతం మీద ఆయనను బలివ్వడానికి, బంధించి చంపడానికి, కత్తి పట్టుకొని సిద్ధంగా నరకడానికి రెడీగా ఉన్నాడు. ఎబ్రీ పత్రికలు అవసరం లేదు, 11వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చదివితే, అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించి ఆ మృతులలో నుండి సజీవునిగా దేవుని దగ్గర నుంచి ఇస్సాకును తీసుకున్నట్లుగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడతాయి. అలాగే న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయం నుంచి మనం చదివి 11వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ యొప్తా అనేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. ఆ వ్యక్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, ఆ యుద్ధములో నీవు నాకు జయమిస్తే, ఆ యుద్ధములో నేను విజయముతో తిరిగి వస్తే, నా ఇంటి నుండి ఏది మొదట నన్ను ఎదుర్కొంటుందో దానిని నీకు బలిగా ఇస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధములో జయము చూశాడు, అమ్మోనీయులందరినీ కూడా మట్టిలో కలిపేసి విజయముతో తిరిగి వస్తున్న సమయంలో తన ఇంటిలో నుండి కూతురు పరుగున ఎదురెళ్ళి తండ్రిని కౌగిలించుకుంటుంది. నాన్న యుద్ధానికి వెళ్ళావా? నాన్న జయముతో వస్తున్నావా? తండ్రి నీవు క్షేమంగా వచ్చావా అని ఆ తండ్రిని కూతురు కౌగిలించుకుంటుంటే తండ్రి మాట్లాడుతున్నాడమ్మా, అమ్మా నన్ను ఎంత వేదన పెట్టావమ్మా, ఎవరో వస్తారనుకున్నా, తలనొప్పి చేసేస్తున్నావు నన్ను, ఎవరో వస్తారనుకున్నా, దేవునికి మొక్కుబడి చేసుకున్నా, నేను కుక్క పిల్ల వస్తుందేమో, మేక పిల్ల వస్తుందేమో, గొర్రె పిల్ల వస్తుందేమో, ఆవు ఎదురు వస్తుందేమో, లేకపోతే వేరే ఏదో ఎదురు వస్తుందేమో, పని వాళ్ళు ఎదురు వస్తారేమో, వేరే ఏదైనా వస్తువు ఎదురు వస్తుందేమో అనుకున్నానమ్మా, నువ్వు ఎదురొచ్చావు, నన్ను తలనొప్పి చేస్తున్నా, దేవునికి మొక్కుబడి చేసుకున్నా, దేవునికి సమర్పణ చేసుకున్నాను, దేవునికి త్యాగం చేశానమ్మా, నా ఇంటి నుండి ఏది ఎదురొస్తుందో దాన్ని నేను దేవునికి ఇచ్చేస్తానని చెప్పి నీవు ఎదురొచ్చావు, నేను తప్పదమ్మా అని చెప్పి ఆ అధ్యాయం మనం చదివితే కొన్ని నెలల తర్వాత ప్రభు సన్నిధిలో యుద్ధా చేసుకున్నటువంటి సమర్పణ లేకపోతే మొక్కుబడి ప్రకారముగా ఆమెను తీసుకెళ్లి ప్రభు సన్నిధిలో అర్పించినట్లుగా మనకు కనబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఏం చేసుకోవాలి?
చెప్పండి చెప్పండి. అబ్రహాము ఇస్సాకును సమర్పణ చేసుకున్నాడు. అర్థం కావాలి మీకు. అబ్రహాము ఇస్సాకును మొక్కుబడి చేశాడు. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడు. అలాగే యొప్తా తన కుమార్తెను మొక్కుబడి చేసుకున్నాడు. తన కుమార్తెను బలిగా అర్పించాడు. ఈ రోజు ఈ స్థలంలో కూర్చున్న నీవైనా, ఎక్కడో ఉండి ఆలకిస్తున్నటువంటి నీవైనా, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో చూస్తున్నటువంటి నీవైనా సరే, అమ్మా, తల్లి, చెల్లి, అక్క, సహోదరుడు, సహోదరి, యేసయ్య సన్నిధిలో నీవు గత కాలంలో చేసుకున్న మొక్కుబడులను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. అయ్యా, రోజుకు 1 గంట ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా, నేను వారంలో 1 రోజు ఉపవాసం ఉంటానయ్యా. అయ్యా, ఆదివారం గుడి మానలు ప్రభువా. అయ్యా, నేను సేవకుల దగ్గర నమ్మకంగా ఉంటానయ్యా. ఎన్నో మొక్కుబడులు నీ జీవితంలో అయిపోయి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరొక్కసారి నీకు జ్ఞప్తికి తెస్తున్నాడు. ఈ రాత్రి నుండైనా ప్రభు సన్నిధిలో మరొక్కసారి సమర్పణతో నడిచేటువంటి కృప ప్రభువు మనకిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. సమర్పణ చేయుము ప్రభువునకు, ఈ దేహము ధనము సమయమును దావీదు ప్రభువు దగ్గర మొక్కుబడి చేసుకుంటున్నాడు, సమర్పణ చేసుకుంటున్నాడు. అబ్రహాము దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. ఇస్సాకును సమర్పణగా, త్యాగముగా దేవుని కొరకు విడిచిపెట్టేశాడు. యొప్తా సమర్పణ చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు, త్యాగము చేసుకున్నాడు. దేవుని కొరకు తన కుమార్తెను దేవుని కొరకు విడిచిపెట్టేశాడు. ఈ రాత్రి యేసయ్య కొరకు మనము కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఈ 3 రోజులు ఆకలిని విడిచిపెట్టాలి. ఈ 3 రోజులు ఆహారాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 రోజులు ప్రభు సన్నిధిలో నిద్రను విడిచిపెట్టాలి. ఈ 3 రోజులు లోక సంబంధమైన సుఖములను విడిచిపెట్టాలి. ఈ 3 రోజులు కష్టం ఎదురైన, ఈ 3 రోజులు శరీరం బలహీనమవుతున్న, ఈ 3 రోజులు ప్రభు సన్నిధిలో దేవుని కృప చేత ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకుంటే మనకేంటి ప్రయోజనం? ఒక 5 విషయాలు చెప్పి ముగిస్తాను. అంటే సింపుల్ గా, అయ్యగారు సమయం ఇచ్చారులేండి, కంగారు పడకండి. అయ్యగారు 12 అన్నారు, కానీ అప్పటి వరకు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం యాక్టివ్గా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా గుడికి పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా, సండే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా. ఒక పిల్ల ఉంది. ఆ పిల్లని పిలిచి కొన్ని విషయాలు మాట్లాడి, అమ్మాయి బడికి వెళ్తున్నావా అన్న? వెళ్తున్నాను. ఏ బడికి అన్న? అంగళాల బడికి అన్న. ఏ బడి? అంగళాల బడి. నిజమే, నాకు అర్థం కాలే కొద్దిసేపు. అంగళాల బడి అంటే అంగళాల బడి, తర్వాత అంగళాల బడి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది పక్కన ఉండి, అంగన్వాడి బడి అండి అంది. దేవుని స్తోత్రం. ఏ బడి? అంగన్వాడి బడి. మొన్న ఒక రోజు ఆ పిల్ల ఇంటికి వెళ్ళాం, ఏదో చిన్న ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళాం. ఇంకా ప్రార్థన చేయడానికి సమయం అవ్వక ఇంకా వేరే వాళ్ళు ఎవరో రావాల్సి ఉండి కూర్చుని పాట పాడుతుంది. నీ దినము నీ దినము మాయమ్మ దినము అంటుంది.
నాకు అర్థం కాలే, దేవుడి పాటలా ఉంటుంది కానీ శరణాలు మారిపోతాయి. మా అమ్మ తినమా, మీ అమ్మ తినమా అంటే ఏడోరే అన్నా మీరు పెడతారుగా పిల్ల ఆ పాట అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, ఏదోలాగా పాడుతున్నా సరే, పాడుతుంది అంటే ఆ అమ్మాయి గుళ్ళో ఏం చేస్తుంది చెప్పండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, అది అది కొంచెం ఇలా చెప్తే నాకు కొంచెం బాగుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఏదో మాటలు మాట్లాడుతుందంటే మొత్తానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది ఎంతుంది. ఇప్పుడు పిల్ల ఏదో నీ దినమాంటుందో నా దినమాంటుందో, మొత్తానికి ఏదో ఎవరో ఒక దినం చక్కగా వెళ్తా ఉంటుంటే, ఈరోజు సంఘమైన మనము విశ్వాసులైనటువంటి వారు వయసులో, జ్ఞానములో, చదువులో, తెలివిలో, వివేకములో, వివేచనలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు సమర్పణ కలిగినట్లుగా, అబ్రహాము సమర్పణ కలిగినట్లుగా, యొప్తా సమర్పణ కలిగినట్లుగా ఈ రాత్రి మనందరము కూడా ప్రభు సన్నిధిలో సమర్పణ కలిగిన వ్యక్తులుగా ప్రభు మనల్ని మార్చును గాక. సమర్పణ కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో 5 మాటలు చెప్తాను. చాలా మంది లాభం లేకపోతే ఏ పని చేయరు, అవునంటారు కాదంటారా? లాభం లేకపోతే ఏ పని చేయరు. అందుకని ఈ భాషలో మాట్లాడుతున్నా, ఈ వాడుక భాషలో మాట్లాడు. పనికి వెళ్ళాలంటే డబ్బులు ఇస్తేనే పనికి వెళ్తారు, డబ్బు లేకపోతే ఎవరు పనికి వెళ్ళాలంటే లాభం లేకుండా ఏ పని ఎవరో కూడా భూమి మీద పుట్టిన ఎవరో కూడా చేయరు. ఇప్పుడు దేవుని దగ్గర కూడా వచ్చేటువంటి వారికి కూడా లాభంతోనే, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను స్వస్థత కావాలి, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను అద్భుతం జరగాలి, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను ఇలాగ జరగాలి, ప్రభువా మందిరానికి వెళ్తున్నాను అలాగ జరగాలి. సరే, ఏదో ఒకటి మంచిదే, తప్పని నేను అంటలేదు. అయితే బైబిల్ ప్రకారముగా మొక్కుబడి చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. సమర్పణతో మనం బ్రతుకులను ముందుకు ఈడ్చుకోవాలి. సమర్పణ వలన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, నీ బ్రతుకులో యేసయ్య చేసే 5 అద్భుతమైనటువంటి విషయాలను నేను చెప్పి ఈ రాత్రి నా మాటలో నేను ముగించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట అదే కీర్తనలో 13వ వచనం ఒక్కసారి చదువుదాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. అమ్మ బాగా వినండి. తనకు నివాస స్థలముగా దేవుడు దానిని కోరుకొని ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం కావాలి. మనము మొక్కుబడి చేసుకుంటే ఒకటి, యేసయ్య నిన్ను కోరుకుంటాడు. నువ్వు పురుషుడు అయినా, నీవు స్త్రీవైనా, నీవు యవనస్తుడు యవనస్తురాలివైనా, నీవు ఎక్కడో ఉండి దేవుని మాట వింటున్నా, ఇదిగో ఏదో స్థలంలో కూర్చుని ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నా, ప్రభు వాక్యం చెప్తుంది, నీవు గనుక అయ్యా నా జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో గడపాలనుకుంటున్నావయ్యా, నా బ్రతుకును నీ కొరకు వాడాలనుకుంటున్నానయ్యా, నీ కొరకు త్యాగము చేయాలనుకుంటున్నానయ్యా, నీ కొరకు సమర్పణ కలిగి ఉండాలనుకుంటున్నానయ్యా, ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగితే యేసయ్య వాక్య ప్రకారంగా దేవుడు నీ జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవసరం లేదు, వాక్యాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం సమర్పణ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేసే మొదటి కార్యం ఏంటి? యేసయ్య ఎవరిని కోరుకుంటాడు? చెప్పండి. అది చెప్పండి కొంచెం గట్టిగా. అది దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను కోరుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. యెషయా అనేటువంటి భక్తుడు బైబిల్లో ఉన్నాడు. ఆయనకి 8 కొడుకులు. వినండి. 8వ వాడు దావీదు. 7 కూడా యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారు, మంచి యంత్రులు, సైనికులుగా ఉన్నటువంటి వారు, మంచి పదవుల్లో, మంచి పనుల్లో ఉన్నటువంటి వారు, హైటు వెయిటు పర్సనాలిటీ చాలా బాగున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేను ఒక వ్యక్తి
మొదటున్న మంట ఇప్పుడు కనబడట్లేదు, మొదటున్న సమర్పణ ఇప్పుడు కనబడట్లేదు, మొదటున్న త్యాగము ఇప్పుడు సౌలులో లేదు. సౌలుని తీసివేసి మరొక వ్యక్తిని ఇశ్రాయేలులకు రాజుగా నేను ఎన్నుకోవాలనుకుంటున్నాను. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అలాగే ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఫలానా గ్రామంలో ఫలానా స్థానం వరకు సమూయేలు వెళ్తే ఆ గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ పెద్దలందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా గుమిగూడిపోయారు సమూయేలు దగ్గర. అయ్యా సమూయేలు గారు, కోపంతో వస్తున్నారా, ప్రేమతో వస్తున్నారా, శపించడానికి వస్తున్నారా, దీవించడానికి వస్తున్నారా? ఎందువలన ఈ గ్రామంలో మీరు అడిగెట్టారు? అమ్మ కంగారు పడుతూ నేను ప్రవక్తని దీవించడానికే వస్తున్నాను, ఒక చిన్న పని మీద వచ్చాను అని చెప్పి అందరిని తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తూ, యెషయా ఇదిగో నీ కొడుకుల్లో ఒకసారి నా దగ్గరికి పిలిపించు. పెద్దవాడిని పిలిచారు. సమూయేలు అనుకుంటున్నాడు, ఆయన ఎత్తు, బలము, లావు, పర్సనాలిటీ, ఆయన విధానం చూసి అబ్బా దేవా నీవు కోరుకున్నవాడు ఎంత అందంగా ఉన్నాడయ్యా, ఎంత బలంగా ఉన్నాడయ్యా, ఎంత శక్తిగా ఉన్నాడయ్యా, దేవా నీకు స్తోత్రం ప్రభు అని దేవుడిని స్తుతిస్తా ఉంటుంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతను కాదు. కాదు. రెండోవాడు వచ్చాడు, ఐదోవాడు వచ్చాడు, ఏడోవాడు కూడా వచ్చాడు. ఏడుగురిని దేవుడు నేను కోరుకోలేదు అంటున్నాడు. సమూయేలుకి అర్థం కావట్లే, సమూయేలుకి ఏమి అర్థం కావట్లే. యెషయా వీరేనా నీ కొడుకులు, ఇంకెవరైనా నీ పిల్లలు ఉన్నారా? తండ్రి అంటున్నాడు, అయ్యా కడసారి వాడు ఉన్నాడయ్యా, అడవిలో ఉన్నాడయ్యా, గొర్రెలు కాసుకుంటున్నాడయ్యా, ఆడు పనికిరాడయ్యా, ఆడు నచ్చువాడయ్యా, ఆడు ఎందుకు పనికిరాని వాడు కనుక గొర్రెలు కాసుకోవడానికి విడిచిపెట్టానయ్యా, ఇదిగో గొర్రెలు కాసుకుంటున్నాడయ్యా అడవిలో. పిలిపించచ్చటిగా. ఆయన రాగానే ప్రభు స్వరము సమూయేలుతో మాట్లాడుతుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైరూపమును కోరలేదన్నావు, అంతరంగమంటే నీకిష్టమన్నావు. పైరూపమును కోరలేదన్నావు, అంతరంగమంటే నీకిష్టమన్నావు. పూర్ణ మనసుతో పరిపూర్ణ బలముతో నిత్యము స్తుతించనా. పూర్ణ మనసుతో నిత్యము స్తుతించనా, నిత్యము స్తుతించనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, యేసుక్రీస్తునికి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, నా తండ్రి దేవునికి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, నా యేసుక్రీస్తునికి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, నా తండ్రి దేవునికి ఆరాధనా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు చూడగానే? నేను కోరుకున్నవాడు ఇతడే. అమ్మ వినండి, ఎక్కడో ఉండి వింటున్న నీవు జాగ్రత్తగా ఆలకించు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్యను నమ్ముకుంటావని, దేవుని మార్గంలో నడిపించబడతావని, దేవుని మందిరములో ఒక బలమైన పాత్రగా నిలబడతావని, ఇదిగో మందిరములో పరిచర్య చేస్తావని, దైవ సేవకుల యొక్క పాదాల దగ్గర కూర్చుని అనేకమైన సంగతులు నేర్చుకుంటావని చెప్పి ఈ రాత్రి నా యేసయ్య నిశ్చయముగా నిన్ను కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. 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 కొబలి గ్రామానికి అయ్యగారు నన్ను తీసుకెళ్ళి పెట్టినప్పుడు సంఘ పెద్ద వచ్చి పెద్ద బయటింగ్ చేశాడు. ఎంతమంది కూడా మీకు చెప్పినట్టున్నాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 40 సంవత్సరాలు కలిగిన సీనియారిటీ సంఘం అంటే ఇది. అమ్మ వినండి, నా వైపు చూడు, మీ మొక్కల కింద తెచ్చు. 40 సంవత్సరాలు కలిగిన సీనియారిటీ కలిగినటువంటి సంఘం అంటే ఇది.
ఘనమైనటువంటి సంఘం, పెద్ద పెద్ద సేవకులు ఏలుబడి చేసి బోధించినటువంటి స్థలం ఇది. బుడ్డోడిని మాకిచ్చారు, చిన్నోడిని మాకిచ్చారు, మమ్మల్ని నడిపించగలరంటారా అని చెప్పి చాలా కొన్ని విషయాలు మాట్లాడితే తండ్రి సమానంలో ఆత్మీయ తండ్రి సేవకులు దావీదు అయ్యగారు కొన్ని విషయాలు చెప్పి, దావీదును కోరుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, నీవు కూడా ఆ కోవకు చెందిన వాడివే. దావీదు ప్రభువు దగ్గర నిలబడ్డాడు, నువ్వు కూడా నిలబడు. దావీదును కోరుకున్నట్లుగా యేసయ్య నిన్ను బలముగా నిలబెట్టి వాడుకుంటాడు అని చెప్పగా, ఆ మాటలు ఆనాడు గుర్తు పెట్టుకున్న ఈనాటికి ఆ మాటలు నా మనస్సులో మెదులుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమైనా చదువు ఉందని ప్రభు మమ్మల్ని కోరుకున్నాడా? చదువు లేదు, 5వ తరగతి. మాకేమైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని కోరుకున్నాడా? లేదు, వెనకాల ఏమి లేదు. మా కుటుంబంలో నేనే సేవకుడు, మా తల్లిదండ్రులు, మా పితరులందరూ కూడా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో బ్రతికిన వారే. ఆఖరికి నేను కూడా లోక సంబంధమైన అలవాట్లతో మునిగిపోయి వ్యభిచారమని, తాగుడని, ప్యాకటని, జోగమని, లోక సంబంధమైన ప్రతి కోరికలతో మునిగిపోయినటువంటి వ్యక్తిని ప్రభు దర్శించాడు, ప్రభు మాట్లాడాడు, ప్రభు కోరుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చా, అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పణ చేస్తానయ్యా, నన్ను వాడుకో ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తానంటే, మా జీవితం ప్రభు దగ్గర సమర్పిస్తున్నప్పుడు యేసయ్య మమ్మల్ని కోరుకోవడం మొదలు పెడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్లుగా ఒక మంచి మందిరం, కొవ్వలి గ్రామంలో ఒక మంచి మందిరాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఇంచుమించుగా ఒక 150 మంది విశ్వాసులు కలిగినటువంటి సంఘాన్ని ప్రభు నాకు ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. ఆ మందిరంలో ఒక చిన్న పరిస్థితి, అది వివరించడానికి సమయం లేదు. ఈ మందిరానికి సేవకులు కావాలి, ఎవరిని ఇక్కడ పెట్టాలా అని చెప్పి ఆ సంఘస్థులు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. కొవ్వలిలో 40 సంఘాలు ఉన్నాయి. 40 సంఘాలు అంటే ఎంతమంది భాషలో చెప్పండి గట్టిగా? 40 మంది భాషలో ఉన్నారు. ఈ సంఘం గురించి మాకు తెలియదు, ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నాం అంతవరకే. 2016-17లోనే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. వీధి కోటాలు పెట్టాలి, ప్రతి ఈదులోనికి వెళ్ళి నెలకు ఒక కోటం చొప్పున ఆ వీధి కోటాలు పెట్టుకుంటున్నాం. ఈ నెలలో ఈ వీధిలో, వచ్చే నెలలో అదిగో అక్కడ ఇద్దరు ఆ వీధిలో, వచ్చే నెలలో ఇంకో వీధిలో. కొవ్వలంటే చాలా పెద్ద గ్రామం, అది మేజర్ పంచాయతీ. ఇంచుమించుగా ఒక 14-15 వేల వాట్లు కలిగినటువంటి గ్రామం, అది పెద్ద ప్రాంతం, అది ఆ ఊరు. అలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఒకరోజు ఈ ప్రాంతానికి కూడా వెళ్ళి ప్రభువు దగ్గర కోటం పెట్టి, ఆ యొక్క వీధి కోటం పెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేసి వాక్యం అందించి ఫోన్ నెంబర్లో ఎవరైనా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి మేము ఇంటికి తిరిగి వచ్చేసాం. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. వీధి కోటం పెట్టి ఇంచుమించుగా ఒక 3 వారాలు 4 వారాలు నెల దాటుతా ఉంది. ఈ నెల తర్వాత ఒక ఫోన్ నాకు వచ్చింది. అయ్యారు ఒకసారి ఇలాగ కొవ్వల్లో గాంధీనగరం రావాలండి. ఎక్కడమ్మా నాకు తెలియదు, గాంధీనగరం కూడా సరిగా నాకు తెలియదు అప్పటికి. అయ్యారు మన వీధి కోటం పెట్టారు కదా, దాన్ని గాంధీనగరం, సరే వస్తానమ్మా అని చెప్పి అక్కడికి వెళ్తే ప్రభు సన్నిధిలో సంఘ బిడ్డలందరూ కూడా మాట్లాడుకుని, పాస్టర్ గారు ఈ సంఘాన్ని మీకు అప్పచెప్తూ ఉన్నా, ఈ సంఘాన్ని మీరు నడిపించండి. నేను వారికి ఒక మాట చెప్పాను, అమ్మా సంఘాన్ని నాకు అప్పగిస్తున్నారు, కానీ ఒక్క మాట మాత్రం నాకు చెప్పండి, ఖచ్చితంగా సంఘం అంతా చెప్పండి. ఏంటో తెలుసా సంఘం మీరు నాకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు నేను సంఘ పెద్దగా లేకపోతే సంఘ సేవకుడిగా ఉండి నడిపిస్తున్నా. పెత్తనాలు మీరు చేయకూడదు, నాకే ఆధిపత్యం ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. అలాగ మీరు ఇచ్చేటట్లయితే నేను నడిపిస్తానమ్మని చెప్పగా వాళ్ళు దాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సంఘాన్ని నాకు అప్పగించారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేసుకున్నాను, దేవా 40 మంది సేవకులు ఉండగా
నీవు నన్ను కోరుకుని ఆ సంఘాన్ని నాకు అప్పగించావు. ఎంత కృప చూపించావు ప్రభు అని ప్రభువుని స్తుతించావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పని చేయడానికి కోరుకుంటున్నాడు. సేవకుల పాదాల దగ్గర కూర్చుని అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో వాక్యం చదవడానికి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. పాటలు పాడడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టడానికి ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ఆరాధన చేయడానికి ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. టోటల్లీ యేసయ్య పనిలో నీవు కూడా ఒక పనిముట్టుగా వాడబడాలని, యేసయ్య పనిలో నీవు కూడా ఒక పనిముట్టుగా వాడబడాలని నా యేసయ్య ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. చులకనగా చూడొద్దు. దేవుని మాటలు నిర్లక్ష్యంగా విడిచిపెట్టొద్దు. దేవుని మాటలను తప్పుగా భావించొద్దు. యేసయ్య వాక్యమును విని, అయ్యా నిజమే ప్రభువా, నీవు నన్ను కోరుకుంటున్నావు గనుక నేను నీ సన్నిధిలో సమర్పణ కలిగి ఉంటాను ప్రభు అని చెప్పి యేసయ్య కోరుకుంటున్నటువంటి నీవు దావీదు భక్తుడు వలె సమర్పణ కలిగినటువంటి జీవితంలో ముందుకు సాగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి? చెప్పండి చెప్పండి. సమర్పణ, సమర్పణ. మనం సమర్పణ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేసే 5 విషయాలు చెప్తున్నా. ఒకటి, నువ్వు సమర్పణ కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను కోరుకుంటాడు. సమర్పణ కలిగి ఉండకపోతే దేవుడు నిన్ను కోరుకోడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్పి 2వ పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఎవరికైనా మాట చెప్పాలంటే ఇన్న వాళ్ళకి చెప్తామా, విన్న వాళ్ళకి చెప్తామా? అంతేనా? అంతేనా? ఇప్పుడు మనం సమర్పణ కలిగి ప్రభు అని మాట అంటాను ఆయన అన్నమనుకో, అప్పుడు దేవుడు నిన్నే కోరుకుంటాడు. వినని వారిని కోరుకోడు, వినే వారినే కోరుకుంటాడు. ఇప్పుడు నీవు అయ్యా నేను సమర్పణ కలిగి ఉన్నాను ప్రభువా, త్యాగం కలిగి ఉన్నాను ప్రభువా, అయ్యా నీకు నేను లోబడతాను ప్రభువా, అన్నింటినీ విడిచిపెడతాను ప్రభువా, నీ కొరకు నేను ఉంటాను ప్రభు అని సమర్పణ కలిగి ఉంటే యేసయ్య మన జీవితంలో చేసే 5 కార్యాలు. ఒకటి, లోకాన్ని కోరుకోకపోయినా, ఒకటి ఎవరిని కోరుకోకపోయినా, ఒకటి నీ ఇంటిలో ఎవరిని కోరుకోకపోయినా నా యేసయ్య నిశ్చయముగా నిన్ను కోరుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ఇంటిలో 80 పిల్లల్లో 7 పక్కన పెట్టేశారు. కానీ దేవుడు ఆఖరిగా పుట్టినటువంటి వ్యక్తిని కోరుకున్నాడు. గొర్రెల కాపరిని కోరుకున్నాడు. పని చేసుకునేటువంటి వ్యక్తిని కోరుకున్నాడు. తెల్లవారు లెగిస్తే ఆ గొర్రెల కప్పే, తెల్లవారు లెగిస్తే ఆ గొర్రెల పెట్టెత్తడమే, తెల్లవారు లెగిస్తే గొర్రెలను కాచుకోవడమే, తెల్లవారు లెగిస్తే అడవిలోనే ఆయన జీవితం. కానీ ఎందుకు దేవుడు దావీదును కోరుకున్నాడో తెలుసా? అడవిలోనికి వెళ్ళిపోయిన దావీదు, అయ్యా నా జీవితం నీదే ప్రభువా, నా బ్రతుకు నీదే ప్రభువా, నా ఆలోచనలు నీవే ప్రభు అని ఆయన అంతరంగములతో సైతం తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకొని తన బ్రతుకంతా కూడా చక్కగా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు మెరుగుగా జ్ఞాపకం చేయాలనుకుంటాను. ఏంటంటే నా వైపు చూడండి కదా, 7 కొడుకుల దగ్గరికి వచ్చినప్పుడు, యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సమూయేలు మొదటి గ్రంథం తర్వాత చదువుకునే అవసరం లేదు. 16వ అధ్యాయంలో మనం చదివితే యెషయానే పరిశుద్ధపరిచినట్లుగా 7 కొడుకుల్ని పరిశుద్ధపరిచినట్లుగా బైబిల్ మనకు చెప్తుంది. కానీ దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధపరిచినట్లుగా బైబిల్ లేదా. దావీదు రాగానే దేవుడు అన్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. వెంటనే తైలం పట్టుకున్నాడు, అభిషేకించాడు సమూయేలు దావీదుని. అలాగా తైలంతో అభిషేకించేశాడు. కారణం ఏంటో తెలుసా? అడవిలో పరిశుద్ధపరచబడుతున్నాడు దావీదు. అడవిలో ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. అడవిలో ప్రభువుకి తన జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్నాడు. ఈ రాత్రి ఏ స్థలంలో ఉన్నా నా యేసయ్య కొరకు నీ జీవితాన్ని నిశ్చయముగా సమర్పణ చేయుదువు గాక. హల్లెలూయా. 2వ పాయింట్ లోకి నేను వెళ్ళిపోతున్నాను. చూడండి, 15వ వచనం చదువు. 132వ కీర్తన 15. దాని ఆహారం నేను నిండారులుగా దీవిస్తాను, దానిలోని పేదలను ఆహారముతో తృప్తి పరిచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
మనం ఏం కలిగి ఉండాలమ్మా? ఏం కలిగి ఉండాలమ్మా? అమ్మ ఇంటి చూడండి, ఇంటి చూడండి. ఇంకా అంటే పేర్లు ఏమైపోయారు? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిద్రత్తులు గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బా అబ్బా, ఎంత గట్టిగా చెప్పారు. నేను అరిసేదానికి కారణం అదే. ఒకళ్ళ దగ్గర పోతున్నా, ఈ అరుపుల్లోనైనా తులుపనేది లేపుతారని అడుగుతున్నాను. ఎంత అరుతున్నా సరే హ్యాపీగా నిద్రపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక. మనం ఏం కలిగి ఉండాలని చెప్తున్నాను? సమర్పణ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేసే 5 కార్యాలు చెప్తాడు. మొదటిది, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కోరుకుంటాడు. మనుషులు నిన్ను కోరుకోకపోయి, మనుషులు నిన్ను విడిచిపెట్టేసిన, లోకము నిన్ను విడిచిపెట్టేసిన, తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేసిన, యవనస్తులారా, ఒకవేళ నీ జీవితంలో నిన్ను ఎవరైనా కాదని ఒకవేళ విడిచిపెట్టే పరిస్థితుల్లో ఉన్నా, నా యేసయ్య అంటున్నాడు, ఎవరు విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టడో. యేసయ్య నీ జీవితంలో చేసే మొదటి కార్యం, నిశ్చయముగా నా యేసయ్య నిన్ను కోరుకుంటాడు. స్తోత్రం చెప్పు. రెండవ కార్యం ఏంటో తెలుసా? ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారి ఆహారమును నిండారులుగా దేవుడు దీవిస్తాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి దీవిస్తాడు? ఏమి దీవిస్తాడు? ఆహారం. అని చెప్తాను. ఆహారము అనగా బైబిల్ ప్రకారంగా వాక్యమే దేవుని ఆహారం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మన ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు అని అంటే, మందిరంలో సేవకులు నిలబెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన ఇంటిలో తినే ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. మన ఒంటిలో ఆరోగ్యాన్ని దేవుడు దీవిస్తాడు. మన కుటుంబంలో పరిస్థితులను దేవుడు మార్చి అద్భుతంగా దేవుడు దీవించడం మొదలు పెడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు సమర్పణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీ ఆహారమును నిండారులుగా దీవిస్తాడు. ఒక మాట బైబిల్ నుంచి జ్ఞాపకం చేస్తాను, తీయవసరంలో చెప్తాను. సమయం 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో విషయాలు ఉంటాయి. తర్వాత చదువుకుంటే 6, 10, 11, 12 వచ్చిన దావీదు భక్తుడు దావీదు భక్తుడు మందసాన్ని గ్రామంలోనికి తీసుకురావడానికి వెళ్తూ ఉంటూ మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకుని ఆ మందసాన్ని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఎద్దు యొక్క కాలు జారి మందసము కిందకి పడిపోతున్నటువంటి సందర్భంలో ఎద్దుల బండి నడుపుతున్నటువంటి ఉజ్జా అనేటువంటి వ్యక్తి పడిపోతూ ఉన్న మందసాన్ని పట్టుకుంటాడు. దేవుని యొక్క కోపం ఉజ్జా మీదకి వచ్చి ఉజ్జా అక్కడికక్కడే చచ్చిపోతాడు. చచ్చిపోగానే అక్కడున్న జనాలందరికీ ఒక భయం పట్టుకుంది. అమ్మో, దేవుని మందసం చాలా భయంకరమైనది. పరిశుద్ధత లేకోకుండా, అర్హత లేకోకుండా, యోగ్యత లేకోకుండా, ప్రార్థన లేకోకుండా, ఉపవాసం లేకోకుండా ఈ మందసాన్ని పట్టుకుంటే కాలిపోతామేమో, చచ్చిపోతామేమో అనే భయము దావీదు గారికి కూడా ప్రారంభమైపోయింది. దేవునికి స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా
ఉజ్జా పట్టుకున్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు దావీదుతో సైతం అందరికీ భయమేసింది. మందసాన్ని ఊరిలోనికి తీసుకువెళ్ళకోకుండా మందసాన్ని ఎవరింట్లో పెట్టారు? మీకు తెలిసిన విషయమే. ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. ఎవరింట్లో పెట్టారు? ఓబేదెదోము. అమ్మ, ఇక్కడ ఒక ప్రశ్న నేను వెయ్యాలి, జవాబు మీరు ఖచ్చితంగా చెప్పాలి. దావీదు భయపడే కదా మందసాన్ని అక్కడ విడిచిపెట్టాడు. అవునంటారా కాదంటారా? అంటే మందసం ఉంటే చచ్చిపోతామేమో అనే ఒక భయం, తెలియని భయం. ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరింట్లో పెట్టారు? ఓబేదెదోము. ఇప్పుడు ఓబేదెదోము ప్రాణము గురించి ఆలోచించుకోకుండా, ప్రాణము పోయినా పర్లేదు అని ఒక సమర్పణ కలిగి మందసాన్ని తీసుకొచ్చుకుని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఒక మాట మీకు మెలుకు చెప్పాలనుకుంటున్నాను. ఎదర ప్రమాదం ఉందని తెలిస్తే ఎవరైనా వెళ్తారా? ఇంట్లో బాగుందని తెలిస్తే కొంచెం ధైర్యం చేసి అడుగు ముందుకేస్తారా? భయమే కదా, ప్రాణం పోద్దేమన్న భయం. ఇప్పుడు మందసాన్ని పట్టుకున్న ఉజ్జాయే చచ్చిపోయాడు. దావీదు భయపడిపోతున్నాడు, ప్రజలు భయపడిపోతున్నారు. అమ్మో, మందసం ఊళ్ళో వద్దు, ఇక్కడే ఉంచేద్దామని భయపడిపోతున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఓబేదెదోము తన ఇంట్లోనికి తీసుకెళ్ళాడంటే ప్రాణానికి తెగించేశాడు. పోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, నా దేవుని మందసము బయట ఉండకూడదు, నా దేవుని మందసము మరలా వెనక్కి వెళ్ళకూడదు, నా దేవుని మందసము నా ఇంటిలో ఉండాలి, నేను పోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు అన్న మనస్సు కలిగిన, సమర్పణ కలిగిన ఆలోచనతో ఆయన ఇంట్లో 3 నెలలు మందసాన్ని పెట్టుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఓబేదెదోము ఇంటిని దేవుడు నిండుగా దీవిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కోటేశ్వరుడికి ₹1,00,000 లాటరీ తగిలిందంటే పెద్ద విషయం కాదు. అవునంటారా కాదంటారా? కానీ పేదోడికి ₹1,00,000 లాటరీ తగిలిందంటే అబ్బా, ఇంకా అది పేపర్లో వేసేస్తారు, టీవీలో చూపిస్తారు, చాలా డమ్మడమల్లా మోగించేస్తారు. బైబిల్ స్పష్టంగా మనం చదివితే ఓబేదెదోము దీవించబడుతున్నాడన్న వార్త ఎక్కడికి వినబడింది? దావీదు దగ్గరికి వినబడింది. కొన్ని కిలోమీటర్ల దూరం ఓబేదెదోముకి దావీదుకి, పక్కన కాదు, కొన్ని కిలోమీటర్ల దూరం. అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న దావీదుకి వార్త ఎలా తెలిసిందో తెలుసా? దేవుడు ఓబేదెదోము ఇంటిని దీవిస్తున్నాడు, ఆయన పంటను దీవిస్తున్నాడు, ఆయన పశువులను దీవిస్తున్నాడు, ఆయన పాడిని దీవిస్తున్నాడు, ఆయన దుక్కి ఎద్దులను దీవిస్తున్నాడు, ఆయన గొర్రె మేకలను దీవిస్తున్నాడు, ఆయన సంతానాన్ని దీవిస్తున్నాడు. ఓబేదెదోము కుటుంబము దీవింపబడుతున్నటువంటి సంగతి ఎక్కడో ఉన్న దావీదు, సింహాసనం మీద కూర్చున్న దావీదుకి వార్త వినబడింది. అమ్మో, దేవుని మందసం ఉంటే ఇంత గొప్పగా దీవించబడతామా అని చెప్పి పరుగున ఉన్న పాటుగా ఆయన వచ్చి మేళ తాళములతో, తంతి వాయిద్యములతో, చప్పట్లు కొట్టుకుంటూ, ప్రభువుని ఆరాధన చేస్తూ, బలులను సమర్పిస్తూ దేవుని యొక్క మందసాన్ని తన యొక్క ప్రాంతములకు తీసుకువెళ్ళినటువంటి సందర్భం వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. నేను చెప్పే రెండవ మాట ఏంటో తెలుసా? ఓబేదెదోము ప్రాణమును త్యాజించినట్లుగా సమర్పణ చేసుకుని, నా ఇంటిలో దేవుని మందసం ఉండాలని ప్రాణానికి తెగించి మందసాన్ని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ రాత్రి యేసయ్య నమ్ముకు నడిపించబడుతున్నాం, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు మనం ఉంటున్నాం. కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి, కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా ఒక్కొక్కసారి దీవింపబడలేని పరిస్థితి, అనగారికి పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయినా కంగారు పడొద్దు. యేసయ్య సన్నిధిలో నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేయి. ఖచ్చితంగా యేసయ్య నీ కుటుంబాన్ని ఒక రోజు ఉన్నతంగా నిలబెట్టి, నీ ఆర్థిక పరిస్థితులు, నీ వ్యవసాయము, నీ వ్యాపారము, నీ దుక్కుటెత్తులు, నీ పాడి పంట, నీ చేపల చెరువులు, ఇదిగో నీ భవిష్యత్ అంతా కూడా
నిండారులుగా ఉపేదేవుని దీవించినట్లుగా నా యేసయ్య నిశ్చయముగా ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను అంత నిండారులుగా ప్రభువు దీవించును గాక. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన 8వ తారీఖు, క్షమించండి, 2వ తారీఖు, ఈ నెలలోనే 2వ తారీఖు కృతజ్ఞత కూటం పెట్టాం. కృతజ్ఞత కూటం అంటే నేను పెట్టుకున్నటువంటి నా కూటమి. మీ ఇంటికాడ కృతజ్ఞత కూటాలు పెడతారు కదా, మన వైపు మీ ఇంటికాడ కృతజ్ఞత కూటాలు పెడతారు కదా, అలాగా మా దగ్గర మందిరంలో నేను పెట్టుకున్నటువంటి కృతజ్ఞత కూటం. ప్రభువా 2వ తారీఖు కూటం ఏర్పాటు చేస్తున్నాను ప్రభువా, సహాయం చేయి ప్రభువా. నమ్మిన నమ్మకపోయినా పర్లేదు, లైవ్ లో చూస్తున్నటువంటి వారికి కూడా పర్వాలేదు, బలిపీఠం మీద నుంచి చెప్తున్నాను, ప్రభువా కూటం పెట్టాలని ఆశ ఉంది, కానీ ఆశకు తగినట్లుగా నాకు కావాలి ప్రభువా, సహాయం చేయవా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆ ఒకరోజు ఇంచుమించుగా చెప్పకూడదు నాకు తెలియదు, అయినప్పుడు కూడా ఒక చిన్న మాట, 55,000 రూపాయలు ఖర్చు అయింది ఆ ఒక్కరోజు ఒక కూటానికి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య ఎటు నుంచి తెచ్చాడో, ఎటు నుంచి ద్వారాలు తెచ్చాడో తెలీదు, అంత అద్భుతంగా జరుగుద్ది అని కూడా నేను ఊహించలేదు. కానీ ఊహించిన దానికంటే ఆశ్చర్యకరంగా నా యేసయ్య ఆ కోడికని జరిగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి ధైర్యంగా చెప్పగలను, నా సంఘము బలముగా నిలబడి పాస్టర్ గారిని మీరు నిలబడండి మేము చూసుకుంటామని అద్భుతంగా నడిపించారు. ఒక మాట నేను ధైర్యంగా చెప్తున్నాను, ఈనాడు ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి సేవకుడికి మీరు ఒక వెన్నుదన్నుగా నిలబడి, అయ్యా ప్రభు మమ్మల్ని దీవిస్తున్నాడయ్యా, మేము దీవించబడుతున్నామయ్యా అని చెప్పి మీరు దీవింపబడే కొలది కూడా సేవకుడికి ఒక వెన్నులాగా, సేవకుడికి ఒక కుడిభుజములాగా, సేవకుడికి నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చే వారిలాగా నా యేసయ్య నిన్ను సేవకులను నిశ్చయముగా నిండారులుగా ప్రభువు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. 3వ మాట నేను చెప్తున్నాను, 16వ వచనం ఒకసారి చదువుదాం. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. దేవునికి స్తోత్రం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, మనందరము కూడా యేసయ్య సన్నిధిలో సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. మన మనస్సును సమర్పణ చేయాలి, మన బ్రతుకును సమర్పణ చేయాలి, మన జీవితాన్ని ప్రభు కొరకు వాడినట్లుగా సమర్పణ చేయాలి. మన పిల్లలను యేసయ్య కొరకు సమర్పణ కలిగి నిలబెట్టాలి. మన కుటుంబంలో సమర్పణ కలిగిన
జీవితంతో మనం నడిపింపబడాలి. అబ్రహాము ఇస్సాకును సమర్పించుకున్నాడు, యొప్త తన కుమార్తెను సమర్పించింది. ఈ రాత్రి నిశ్చయముగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలలో నీవుగా యేసయ్య సన్నిధిలో సమర్పణ కలిగినటువంటి జీవితంతో ముందుకు సాగింపబడాలి. సమర్పణ కలిగినప్పుడు యేసయ్య మన జీవితంలో చేసే 5 కార్యాలు. మొదటిది, ఎవరు నిన్ను వద్దన్నా యేసయ్య నిన్ను కోరుకుంటాడు. ఎవరు నిన్ను కాదన్నా యేసయ్య నా దగ్గరికి రా అని చెప్పి ఆయన కౌగిలిలో నిన్ను బంధించి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. రెండవదిగా, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, ఆర్థిక పరిస్థితులను దీవిస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలను దీవిస్తాడు. నీవు చేసే ప్రతి పనిని కూడా, నీ చదువులో, నీ ఉద్యోగాల్లో ప్రతిదీ కూడా నా యేసయ్య ఒబేదేవుని దీవించినట్లుగా నిశ్చయముగా నిన్ను దీవిస్తాను. మూడవ మాట ఏంటో తెలుసా? రక్షణతో నిన్ను అలంకరించి ఆనందింపజేస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్తా, గట్టిగా స్తోత్రం చెప్తా, ఇంకొంచెం సంతోషంతో స్తోత్రం చెప్తా. రక్షణతో దేవుడు ఆనందింపజేస్తాడంట. అంటే ఒక కాపుదల దేవుడు నీకు ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అపాయము రాకోకుండా, కష్టము రాకోకుండా, మరణము రాకోకుండా, రోగము రాకోకుండా, సమస్య ఈ గుమ్మములోనికి రాకోకుండా, లోపలికి ప్రవేశించుకోకుండా ఒక రక్షణ వస్త్రమును ప్రభువు అనుగ్రహించి ఆ రక్షణ వలన కలిగే ఆనందాన్ని నా యేసయ్య నీకు అనుగ్రహిస్తాడంట. 2020వ సంవత్సరం నుంచి కరోనా వైరస్ మొత్తం ప్రపంచం అంతా ఆటాడేసుకుంటుంది. నాకు తెలిసిన కొత్త విషయాలు ఏం కాదు, ఆటాడేసుకుంటుంది. దాని ఇష్టం. ఇప్పటికి ఎంతమందిని తీసుకుందో తెలియదు. ఇంకా మరలా థర్డ్ వేవ్ ఒకటి ఉందన్నారు. అది ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎంతమందిని తీసుకుంటుందో తెలియదు. అంటే ఉద్దేశం, ఆలోచన, నా మైండ్లో ఉన్నటువంటి మాట ఒకటే. ఎంతో మంది, ఇప్పటి వరకు ఎంతో మంది కరోనా వైరస్ వలన మట్టిలో మట్టిగా, గాలిలో గాలిగా, దుమ్ములో దుమ్ముగా, ఇదిగో కలిసిపోయినటువంటి వారు ఎంతో మంది మన కన్నులతో, నీ కన్నులతో నీవు ఇప్పటికీ చాలా మందిని చూసావు. కానీ దేవుని యొక్క రక్షణ, దేవుని రక్షణ, దేవుని కాపుదల నీకు అనుగ్రహించి ఇప్పుడు ఇక్కడ మందిరంలో కూర్చుని ఆనందించేటువంటి ప్రభు ఇచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పిన బైబిల్ వచ్చి అవసరం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఒక దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో అక్కడికి పంపించాడు మోషే గారు అద్భుతాలు చాలా చేశాడు. 9 అద్భుతాలు చేశాడు. ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది, ప్రజల హృదయాలు కఠినమైపోయి ఇశ్రాయేలు ప్రజలను మాత్రం పంపించినటువంటి పరిస్థితుల్లో ఆ మనసులు కనబడుతూ ఉన్నాయి. మోషే గారు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఆఖరి తెగులు నేను రప్పించబోతున్నాను. ఒక గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్ల రక్తం అడ్డకమ్ములకి, నిలువు కమ్ములకి రాయండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇలా చేయండి. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ సంహార దూత వీధిలో వెళ్తూ ఉంటుంది. ఏ గుమ్మం మీద అయితే, ఏ గడప మీద అయితే రక్తం కనబడదో ఇంటి లోపలికి సంహార దూత వచ్చి ప్రథమ సంతానాన్ని, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, ముందు పుట్టినటువంటి సంతానాన్ని చంపేస్తుంది. కనుక మీరందరూ కూడా ఇళ్ళ గుమ్మాల పైన, ఆ కమ్ముల పైన గొర్రె పిల్ల రక్తాన్ని పూయండి అని చెప్పారు, రాయండి అని చెప్పారు. దేవుడు మోషేకి చెప్పినట్లుగా, మోషే ఇశ్రాయేలుకి చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిలువ కమ్ములకు, అడ్డ కమ్ములకు గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని రాసినప్పుడు, మధ్యరాత్రి వేళ సంహార దూత వచ్చినప్పుడు ఈ రక్తాన్ని చూడగానే, ఆహా ఇది మన ఇల్లే, దీంట్లో లోపలికి వెళ్ళవసరం లేదు, ఈ ఇంట్లో ఎవరిని చంపవసరం లేదు అని చెప్పి ఆ ఇంటిని దాటి
బయటికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో వాక్య గ్రంథములో మనకు కనబడతా ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈరోజు యేసయ్య దగ్గర, అయ్యా నేను నీ కొరకు నిలబడతానయ్యా, నేను నా జీవితాన్ని సమర్పణ చేస్తానయ్యా, నా బ్రతుకు నీకు అప్పగిస్తాను ప్రభువా, నా జీవితాన్ని నీ కొరకు వాడుకో ప్రభు అని యేసయ్య కొరకు సమర్పణ కలిగిన జీవితం జీవించడానికి ఒక తీర్మానంలోనికి నీవు వస్తే, రోగం రాకోకుండా, వ్యాధి రాకోకుండా, బలహీనత పరచు దెయ్యములు రాకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వస్త్రాన్ని నా యేసయ్య నీకు అనుగ్రహించి, ఇటు లోకపరమైనటువంటి రక్షణ మాత్రమే కాకోకుండా యేసయ్య తన రక్తంతో కడిగి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి లోకములో ఎందరికో లేనటువంటి గొప్ప 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 సంతోషాన్ని, ఆనందాన్ని నా యేసయ్య నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను. అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయం అవసరం చెప్తాను కదా. 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు మనకు కనబడతాడు. యేసయ్య అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభువుని గురించిన ఏ విషయాలు ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసింది ఒకటే, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా చెరసాలలో వేస్తా ఉంటుంటే వారికి కాపలా కాస్తూ, ఓహో ఈయన ప్రార్థన చేసేవాళ్ళు అనుకుంటా, ఓహో వీళ్ళలాగా యేసయ్యను మొక్కేవారు అనుకుంటా అని ఆలోచిస్తుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. ఒకరోజు ఆ చెరసాలలోనికి పౌలు శీలను వేశారు. పౌలు శీల మధ్యరాత్రి వేళలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, పాటలతో ఆయన్ని ఘనపరుస్తున్నారు. అయ్యా మా జీవితాలు నీవి ప్రభువా, మేము సమర్పణ కలిగి ఉన్న వ్యక్తులు ప్రభువా, మాకు రక్షణ ఇచ్చావు ప్రభువా, మాకు ఆనందం ఇచ్చావు ప్రభువా. ప్రభు సన్నిధిలో నిద్రపోవడం మానేసి పాటలతో ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. జరిగిన కార్యం మనకు తెలుసు. భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయి మొత్తం గందరగోళం అయిపోయింది. ఈ లోపల ఆ చెరసాల నాయకుడు నిద్రపోయినాడు, గబ్బులు లేచి వేలుకున్నాడు. చూసేటప్పుడు తలుపులన్నీ తెరిసే ఉన్నాయి. ఆయన అనుకున్నాడు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి ఉంటారు అనుకుని కత్తి పట్టుకుని చంపుకోవడానికి రెడీగా ఉన్నాడు. అర్థం చేసుకోండి, ఖైదీలు పారిపోయారు, వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు యజమానికి తెలిస్తే నన్ను చంపేస్తారని చెప్పి ఆడ చంపడం దేనికి, నేనే చచ్చిపోతానని చెప్పి కత్తి పట్టుకుని రెడీగా చంపుకోవడానికి సిద్ధంగా ఉంటే పౌలు భక్తుడు లోపల నుంచి మాట్లాడుతున్నాడు, నాయకుడా ఇదిగో నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేము యేసయ్యను నమ్మిన పిల్లలం, మేము సమర్పణ కలిగి ఉన్నటువంటి జనాంగం. యేసయ్య మమ్మల్ని కోరుకున్నాడు, యేసయ్య మమ్మల్ని నిండారులుగా దీవిస్తున్నాడు, యేసయ్య మాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఆనందంతో మమ్మల్ని నింపుతున్నాడు. ఈ ఆనందం నీకు కావాలా? ఈ రక్షణ నీకు కావాలా? ఈ శక్తి నీకు కావాలా? చెప్పుకోవద్దు, యేసయ్య దగ్గరికి రా. వెంటనే చేస్తాను నాయకుడు, అయ్యా ఆ ఆనందం నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి. ఇదిగో నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి. వెంటనే పౌలు గారు సువార్త చెప్పాడు. వెంటనే యేసు ప్రభు నామాన్ని ఒప్పింపజేశాడు. వెంటనే నీటిలోనికి తీసుకువెళ్ళిపోయాడు. వెంటనే ఆయనకు ఆయన కుటుంబీకులకు బాప్తిస్మం ఇచ్చేశాడు. వెంటనే వారికి రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. ఇప్పుడు చెరసాల నాయకుడు కూడా పౌలు గారితో పాటు, శీలతో పాటు, ఆ ఖైదీలతో పాటు యేసయ్య నామాన్ని మహిమపరుస్తూ పాట పాడుతూ ఉన్నారు. ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సంతోషము నీకు కావాలినా.
హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారితో పాటు చెరసాల నాయకుడు, ఆయనతో పాటు వారి పిల్లలు, వారి కుటుంబము, ఆయన భార్య, ఆయన కుటుంబం అంతా కూడా కలిసి ప్రభు సన్నిధిలో, అయ్యా మీరు సమర్పించుకున్నట్లుగా మా జీవితాలు కూడా యేసయ్యకి సమర్పించుకుంటామయ్యా. వారు కూడా సమర్పించుకుని రక్షణ వస్త్రాన్ని ధరించుకుని ఆనందిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ రాత్రి నా యేసయ్య సన్నిధిలో ఉన్న నీవు, ఎక్కడో ఉండి ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ రాత్రి యేసయ్య పాదాల దగ్గరికి రా. నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించు. నీ బ్రతుకును యేసయ్య కొరకు సమర్పించు. సహోదరే, నీ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టు. అయ్యా, నా బ్రతుకు నీ కొరకు వాడుతానయ్యా, నా బ్రతుకు నీ కొరకు వాడుతానయ్యా. ఒక సమర్పణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. రక్షణ ఇస్తాడు, కాపుదల ఇస్తాడు. అద్భుతమైనటువంటి దేవుడు తన రక్షణ వస్త్రాన్ని నీకు అనుగ్రహించి ఆనందముతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. 4వ మాట 17వ వచనం ఒక్కసారి చదువు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసే 5 కార్యాలు చెప్తున్నాను. 1, దేవుడు నిన్ను కోరుకుంటాడు. మనుషులు వద్దన్న యేసయ్య నిన్ను కోరుకుంటాడు, రమ్మని పిలుస్తాడు. ఆయన కౌగిట్లో కౌగిలించుకొని నిన్ను మనసారా ముద్దు పెట్టుకుంటాడు నా యేసయ్య. 2వది, నీ ఆహారాన్ని నిండారుగా దీవిస్తాడు. నీ వ్యాపారాన్ని పాడి పంటలను అద్భుతంగా దీవిస్తాడు. 3వది, రక్షణ ఇచ్చి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను ఆనందముతో నింపుతాడు. ఈరోజు ఆనందము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భర్త చనిపోయారని, భార్య చనిపోయారని, పిల్లలు చనిపోయారని, అయ్యా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, అయ్యా మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగా చూడట్లేదండి, కన్నీటి పర్యాంతమయ్యే వారు లోకములో ఎందరో ఉన్నారు. నా యేసయ్య ఈ రాత్రి నిశ్చయముగా ఒక నిత్యమైనటువంటి సంతోషములో నా ప్రభువు నీకు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 4వ మాట నేను చెప్తున్నాను. దేవుడు నిన్ను ఒక దీప స్తంభముగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పు. ఏ స్తంభముగా? దీప స్తంభముగా. దీప స్తంభము, దీపము కాదు అంటే నా కాన్సెప్ట్ వేరు. దీప స్తంభముగా, దీప స్తంభం మీద ఉన్నటువంటి దీపముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అంటే అంటే దేవుని స్తోత్రం. చదివేది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీబోర్డ్ ఉంది అంటే మీకు అర్థం అవడానికి కీబోర్డ్ ఉంది. ఆయనే కాదు, వాయించడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వాయించగా, వాయించడం రానోళ్ళు మా వెనకాల ఇలా కూర్చున్నాం. మేము మాకు రాదు వాయించు, కూర్చోండి. ఇప్పుడు దేవుడు నిన్ను దీప స్తంభముగా చేయబోతున్నాడు. అంటే నీ పైన కొవ్వొత్తు పెట్టి వెలిగించవచ్చు, నీ పైన కిరోసిన్ డబ్బా పెట్టి వెలిగించవచ్చు, నీ పైన టార్చ్ లైట్ పెట్టి వెలిగి చూపించవచ్చు, నీ పైన కరెంటుతో లాగిన అదిగో అలా పెట్టరే అలా ల్యాంప్ పెట్టి వెలిగించవచ్చు. అంటే నిన్ను ఒక ఎత్తైన స్థలములో, ఒక ఎత్తైన స్థానములో అనేకులకు వెలిగించేటువంటి ఒక దీప స్తంభముగా నా యేసయ్య నిన్ను ఈ రాత్రి మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్తాను బైబిల్లో, జాగ్రత్తగా వినండి. సమూయేలు దినాల్లో ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర సరిగా నడిపింపబడలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు వారితో మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతమంది వారు దేవుని మాటలు పెట్టలేదు, లోబట్టలేదు. ఏలీ అనేటువంటి ఒక సేవకుడిని ఆయనకు అప్పగించారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ప్రవక్తగా, సేవకుడిగా నిలిపాడు. ఆయన మాట కూడా సరిగా వినుకోకుండా ఆయన కూడా కొంచెం తప్పనడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో
తల్లి అయినటువంటి అన్న సమర్పణను బట్టి గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది అన్నమ్మ. అయ్యా, నాకు సంతానాన్ని ఇస్తే నీకే నేను ఇచ్చేస్తానయ్యా, సంతానం ఇస్తే నీకే నేను ఇచ్చేస్తానయ్యా. క్లారిటీ కలిగిన విషయం. మగ బిడ్డనిస్తే నీ సేవకి ఇస్తానయ్యా, మగ బిడ్డనిస్తే నీ పని కొరకు నేను ఉపయోగిస్తానయ్యా, మగ బిడ్డనిస్తే మందిరంలోనే విడిచిపెట్టేస్తానయ్యా. ఒక సమర్పణ కలిగి ప్రభు ఆమెను చూసి ఆమె గర్భద్వారం తెరిచి మగ బిడ్డను దేవుడిచ్చాడు. పాలు విడిచే వరకు బిడ్డను దగ్గరే పెట్టుకుంది. పాలు విడిచిన అనంతరం బిడ్డను తీసుకెళ్లి మందిరంలో విడిచిపెట్టేసి, విడిచిపెట్టిన బిడ్డకు ప్రతిగా దేవుడు ఆమెకు 5 సంతానాన్ని ఇచ్చాడు. అది వేరే విషయం. ఈ బిడ్డ ప్రభు సన్నిధిలో పెరుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సమయాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మందిరములో దీపము ఆరిపోక మునుపు దేవుడు సమూయేలుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, ఇప్పటి వరకు ఏలీ నీకు దీపంగా ఉన్నాడు, ఏలీ దీపస్తంభముగా ఉన్నాడు, ఏలీ సేవకుడిగా ఉన్నాడు. ఆయన్ని తీయబోతున్నాను నేను. దీపం మారిపోబోతుంది, ఆయన పక్కగా పెడుతున్నాను. ఇప్పుడు నీవే దీపస్తంభం, ఇప్పుడు నీవే వెలిగించే దీపం. ప్రజలను నడిపించే నాయకుడవు, ప్రజలను నడిపించే సేవకుడవు, వెలిగించే దీపముగా నిన్ను నిలబెట్టబోతున్నానని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడి, ఏలీ అనంతరం సమూయేలుని అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రవక్తగా, ఒక బలమైనటువంటి వెలిగించేటువంటి దీప స్తంభముగా దేవుడు సమూయేలుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ద్వారా, అది తప్పు అనుకోక, నీ ద్వారా నీ పక్కింటి కుటుంబం వెలిగించబడుతుందా? వెలిగించబడటం అంటే రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలుగా ఉంటాయి. ఒక కన్సుకు అది అగ్ని కంటే ప్రమాదం అంటారు. చూడంగానే ఒక అమ్మ సూపు పడితే చెట్టు, పచ్చని చెట్టు సైతం ఏమైపోతుందంట, మాడిపోతుంటే దాని మీద అగ్ని వెళ్ళిపోయిందని అర్థం అన్నమాట. అర్థమవుతుంది? అగ్ని వెళ్ళిపోయింది అని అర్థం అన్నమాట. ఆ వెలుగు కాదు నేను చెప్పేది, ఆ వెలుగు కాదు. మన వెలుగును బట్టి ప్రభు సన్నిధికి అనేక మంది వెలుగులోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. నేను ఎంతకుముందు కూడా చెప్పాను, మరొకసారి అంటే వాక్య సారాంశాన్ని బట్టి ఒక చిన్న ఉపమానాలు, మా అనుభవాలు కూడా మీకు చెప్తే మీకు అర్థమవుతాయని మీకు చెప్తున్నాను. ఒక అమ్మ గుడికి వస్తూ ఉండేది మా మందిరానికి. కోటం పెట్టమంది, కోటం పెట్టాం. ఇంటి ఎదురుగా కోటం పెట్టాం, సిమెంట్ ఆ కంకర రోడ్డు. ఇక గుమ్మంలోంచి ఇంట్లోంచి అడుగు కింద పెడితే, బయట పెడితే రోడ్డు మీద పెడతాం. ఆ రోడ్డు మీద కోటం పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము చెల్లింతుమనే పాట పాడుతున్నాం. ఈ లోపు ఆ ఇంట్లో నుంచి ఒక పాట వినబడుతుంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ అనే పాట వినబడుతుంది. ఇల్లు ఆరుదన్న సంగతి నాకు తెలుసు. అయినా అడిగా, అమ్మ ఇల్లు ఎవరుంది? అదేనండి గారు అంది.